హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్టీఎన్ఐఎస్ అకాడమీ. ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన టెస్ట్ సిరీస్ ని ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. ఈ టెస్ట్ లో ఎవరైతే మా స్టూడెంట్స్ కోర్స్ లో జాయిన్ అయ్యారో ఆ స్టూడెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు, టెస్ట్ ని అయితే రాశారు. అయితే మా టెస్ట్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, టెస్ట్ క్వాలిటీ ఏ విధంగా ఉంటుందో మీకు కూడా తెలియాలనే ఉద్దేశంతో మీరు కూడా కొంత నాలెడ్జ్ గెయిన్ చేయాలనే ఉద్దేశంతో ఈ టెస్ట్ ని మనం ఇక్కడ అనాలిసిస్ చేయబోతున్నాం. మేము ఎట్లాంటి ప్రశ్నలు ఇచ్చాము, లేదా రేపు పొద్దున్న ఎగ్జామ్ లో ఎలాంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉన్నాయి, ఇలాంటివన్నీ ఇప్పుడు ఈ క్లాస్ లో ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. ఓకేనా? అయితే ఈ టెస్ట్ వచ్చేసరికి చాప్టర్ వైజ్ టెస్ట్ అండి. చాప్టర్ వైజ్ టెస్ట్ చాప్టర్ వైజ్ టెస్ట్ దీంట్లో మనకి రెండు రెండు చాప్టర్స్ కవర్ చేసామండి. అందులో ప్రధానమైనది మొట్టమొదటిది నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్, సెకండ్ వచ్చేసరికి ఎమర్జింగ్ టెక్నాలజీస్. ఈ రెండు చాప్టర్ల నుంచి మనం క్వశ్చన్స్ ఇచ్చి టెస్ట్ పెట్టడం అయితే జరిగింది. కాబట్టి ఒకసారి ఈ క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి, వాటిని మనం ఏ విధంగా ట్యాకిల్ చేయాలి, మనం క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ఎలాంటి మిస్టేక్ చేస్తాం అనేది కూడా ఇప్పుడు నేను వివరించబోతున్నాను. సో మనం క్వశ్చన్ అనాలిసిస్ లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారండి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ ఇన్ ఇండియా. సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అని అడిగారండి. సో మనం ఒక్కొక్క స్టేట్మెంట్ చూస్తే ఇందులో కరెక్ట్ ఏదో ఇన్కరెక్ట్ ఏదో మనకు తెలుస్తుంది. మొట్టమొదటి స్టేట్మెంట్ వచ్చేసరికి సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ రెజల్యూషన్ 1958 emphasized the importance of scientific thinking and reasoning in Indian society అన్నారు. సో మనకి 1958 సైంటిఫిక్ రెజల్యూషన్ పాలసీని మొట్టమొదటి సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీగా మనం చెప్పుకోవచ్చండి. సో దీని ద్వారా ఏం చేయాలనుకున్నారు? పీపుల్స్ లో సైంటిఫిక్ టెంపర్ ని ఇంక్రీజ్ చేయాలనుకున్నారు, అవేర్నెస్ క్రియేట్ చేయాలనుకున్నారు. సో ఆ సొసైటీలో ఆ సైంటిఫిక్ థింకింగ్ ఇంపార్టెన్స్ డెవలప్ చేయాలనేది ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ రెజల్యూషన్ 1958 యొక్క ప్రధాన గోల్ గా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మొట్టమొదటి స్టేట్మెంట్ కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్, టెక్నాలజీ పాలసీ స్టేట్మెంట్ 1983 గోల్ వాజ్ అచీవింగ్ టెక్నాలజికల్ కాంపిటెన్స్ అండ్ సెల్ఫ్ రిలయన్స్ పర్టికులర్లీ ఫర్ ఎ డెవలపింగ్ నేషన్ విత్ లిమిటెడ్ క్యాపిటల్ అన్నారండి. మనకి 1958 లో మొట్టమొదటి సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ వస్తే 1983 లో సెకండ్ వచ్చింది. మనం మొట్టమొదటి పాలసీ ద్వారా ఏమయ్యాము? ఇవేర్ అయ్యాము, సైంటిఫిక్ టెంపర్ డెవలప్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం కావాలి మనకి? ఆల్రెడీ మనకి 1958 నుంచి 1983 వరకు చూసుకుంటే దాదాపు ఒక 25 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. ఈ 25 ఇయర్స్ లో మన సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా కాస్త అడ్వాన్స్డ్కి వెళ్ళాం. ఎగ్జాంపుల్ గా తీసుకుంటే 1969 లో మనకి ఇస్రో స్థాపించడం జరిగింది. అలాగే 1958 లో మనకి డిఆర్డిఓ తీసుకురావడం జరిగింది. దీంతో పాటుగా చాలా ఐఐటీస్ ప్లస్ ఎన్ఐటీస్ వచ్చి ఈ రీసెర్చ్ అండ్ టెక్నాలజీని, సైన్స్ అండ్ టెక్నాలజీని డెవలప్ చేస్తూ ముందుకు తీసుకెళ్లే పరిస్థితి అయితే ఉంది. కాబట్టి మనం సెల్ఫ్ రిలయంట్ అవ్వాలి, వేరే వాళ్ళపైన డిపెండ్ అవ్వకూడదు. డిపెండ్ అవ్వడం ద్వారా ఏమవుతుందంటే ఇంపోర్ట్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఇంపోర్ట్స్ ఇంక్రీజ్ అవ్వడం వలన మనం డెబ్ ట్రాప్ లో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం సెల్ఫ్ రిలయంట్ గా సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఉండాలనేది ఈ పాలసీ యొక్క ప్రధాన ఉద్దేశంగా చెప్తున్నాం. సో ఇక్కడ స్టేట్మెంట్ కూడా అదే పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చారు కాబట్టి సెకండ్ కూడా కరెక్ట్. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్, బేస్డ్ ఆన్ టెక్నాలజీ పాలసీ స్టేట్మెంట్ 1983 ద టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ వాజ్ క్రియేటెడ్ టు ఫైనాన్షియల్లీ సపోర్ట్ ఇండియన్ ఇండస్ట్రీస్. ఇండియన్ ఇండస్ట్రీని ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయడం కోసం టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ అనేది తీసుకొచ్చారండి. దేని ప్రకారం? టెక్నాలజీ పాలసీ స్టేట్మెంట్ 1983 ప్రకారం. ఎస్, ఇట్స్ ట్రూ. దీంతో పాటుగా మనకి టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ఫోర్కాస్టింగ్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్ కూడా తీసుకొచ్చారండి. ఈ రెండు మనకి టెక్నాలజీ పాలసీ స్టేట్మెంట్ 1983 ద్వారా తీసుకురావడం అనేది జరిగింది. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. ఇక ఫోర్త్ స్టేట్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 2003 ఆఫ్ ఇండియా ఎయిమ్ టు అడ్రస్ ద నీడ్ ఫర్ ఇంక్రీజ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఇన్ గ్లోబలైజ్డ్ వరల్డ్. ఎస్, 2003 పాలసీ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ లేదా ఆర్ఎండి మీద. ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఆర్ఎండి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది పెరగాలి. ఎందుకంటే 1958 మనం ఒక క్రానలాజికల్ ఆర్డర్ చూసుకుంటే 1958 ద్వారా అవేర్నెస్ వచ్చింది. 1983 ద్వారా సెల్ఫ్ రిలయంట్ అయ్యాం. సో సెల్ఫ్ రిలయంట్ అయ్యాం, టెక్నాలజికల్ మనం కొంత అడ్వాన్స్డ్గా ఉన్నాం. కాబట్టి మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది కావాలి. ఇన్వెస్ట్మెంట్ వస్తే మనం ఇంకా అడ్వాన్స్డ్ వెళ్ళే అవకాశం ఉంటుంది ఉద్దేశంతో 2003 పాలసీ అనేది తీసుకురావడం వచ్చింది. దీన్ని ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఆర్ఎండిగా మనం చెప్పుకోవచ్చు. ఆర్ఎండి తర్వాత మనకి 2013 ఇంకోటి వచ్చిందండి. ఇదేంటంటే ఇండియా అని ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, అవేర్నెస్ వచ్చింది, సెల్ఫ్ రిలయంట్ గా మారాం. ఇప్పుడు మనం ఏంటి? ప్రపంచ దేశాలతో పోటీ పడాలి. టాప్ 5 గ్లోబల్ లెవెల్లో ఫిఫ్త్
సైంటిఫిక్ పవర్స్ లో టాప్ 5 లో ఇండియా ఉండాలనేది 2013 యొక్క గోల్ గా మనం చెప్పుకోవచ్చు. తర్వాత 2020 పాలసీ కూడా వచ్చింది. దీని ప్రకారం ఏంటంటే ఇండియా మళ్ళీ సెల్ఫ్ రిలయంట్ అంటే ఇంకా బెస్ట్ గా ఇండియన్ టెక్నాలజీస్ అనేది కావాలి, ఆత్మనిర్భర్ భారత్ లేదా ఆత్మనిర్భర్ భారత్ లేదా సెల్ఫ్ రిలయంట్ అంటారు అన్నమాట. ఓకేనా, ఇదండి ప్రధానంగా ఉన్న మనకి మేజర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్. దానికి సంబంధించి బ్రాడ్ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. సో ఈ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే ఆల్ ఆఫ్ ది గివెన్ ఆర్ కరెక్ట్. మొత్తం ఏవైతే 4 స్టేట్మెంట్స్ ఇచ్చామో 4 స్టేట్మెంట్స్ కరెక్ట్ అండి. ఈ విధంగా రేపు పొద్దున్న మీకు ఎగ్జామ్ లో క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా చదువుతూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది. ఓకేనా, ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏం అడిగారండి? ఇప్పుడు మనం ఏంటంటే బ్రాడ్ క్వశ్చన్ అడిగాం ఫస్ట్ది. సెకండ్ క్వశ్చన్ ఏం అడిగామంటే పర్టికులర్ పాలసీ గురించి అడగడం అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. అదేంటంటే హౌ మెనీ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ. స్టిప్ 2013 ప్రకారం ఎన్ని ఇన్కరెక్ట్ అంటున్నాడండి. సో చాలా కేర్ఫుల్ గా చదవాలండి. ఇలాంటి ఈ ఇన్కరెక్ట్ కరెక్ట్ దగ్గర చాలా మంది విద్యార్థులు తప్పు చేసే పరిస్థితి అయితే ఉంది. కాబట్టి క్వశ్చన్ ఏంటి అడిగారండి? స్టిప్ 2013 ప్రకారం ఇన్కరెక్ట్ ఏంటి అని అడిగాడు. సో ఇప్పుడు మనం చదువుదాం. మనం 2013 ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే ద డికేడ్ ఆఫ్ 2010 to 2020 వాజ్ డిక్లేర్డ్ యాజ్ ద డికేడ్ ఆఫ్ ఇన్నోవేషన్ బై ద దెన్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ గారు 2010 నుంచి 2020 వరకు ఉన్న డికేడ్ ని డికేడ్ ఆఫ్ ఇన్నోవేషన్ గా వర్ణించారు అని చెప్తున్నారు. ఎస్, ఇట్స్ ట్రూ. ఎందుకంటే మనం ఈ పాలసీ గురించి చదువుకొని పోయే ముందు బ్యాక్గ్రౌండ్ లో చదివినప్పుడు ఈ పాయింట్ అనేది మనం చదివామన్నమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీ 2013 అంబిషన్ వాజ్ టు పొజిషన్ ద ఇండియా అమాంగ్ టాప్ 3, కేర్ఫుల్ గా చూసుకోవాలి, గ్లోబల్ సైంటిఫిక్ పవర్స్ బై 2020. మనం ఆల్రెడీ ఇంతకు ముందే నేను చెప్పాను ఏంటని, ఇండియా టాప్ 5 లో ఉండాలని చెప్పాను. బట్ ఇక్కడ 3 అన్నాడు కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. చాలా కేర్ఫుల్ గా చదవాలండి. కంగారులో టెన్షన్ లో మనం తప్పు పెట్టే అవకాశాలు ఉన్నవి ఇలాంటి క్వశ్చన్స్, ఇలాంటి ఆప్షన్స్. ఓకేనా, సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. ఎందుకంటే టాప్ 5 లో పెట్టాలనేది టార్గెట్. అయితే ఇది అచీవ్ అయిందా లేదనేది తర్వాత అంశం. జనరల్ గా అయితే అచీవ్ అవ్వలేదు, ఇంకా టాప్ 5 లోకి అనేది ఇండియా వెళ్ళలేదు అనేది మనం గమనించవచ్చు. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారండి? ద పాలసీ ఫస్ట్ టైం డిస్కస్డ్ అబౌట్ ద జెండర్ ప్యారిటీ. ఇప్పటి వరకు ఏవైతే 3 వచ్చాయో 58, 83, 2003 ఏవైతే వచ్చాయో అవి ఏంటంటే జస్ట్ అందరూ ఇన్క్లూజివ్ గా అందరూ ఉమెన్ అండ్ మెన్ అందరినీ కలిపి తీసుకెళ్లే విధంగా ఉంది. బట్ 2013 పాలసీ వచ్చేసరికి ఉమెన్స్ కి సపరేట్ గా ఫోకస్ చేసే పరిస్థితి కూడా తీసుకురావడం మనకు జరిగింది. కాబట్టి దిస్ స్టిప్ 2013 ఏం చేస్తుందంటే జెండర్ ప్యారిటీ మీద స్పెషల్ ఫోకస్ అనేది కనిపిస్తుంది. అంతకు ముందు వరకు ఉమెన్ మెన్ అనేది సపరేట్ గా ఉండేది కాదండి. బట్ ఈ 2013 వచ్చేసరికి ఉమెన్స్ మీద స్పెషల్ ఫోకస్ చేయడం కూడా R&D లో వాళ్ళని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందనేది కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. సో థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఫోర్త్ స్టేట్మెంట్ దిస్ పాలసీ ఆల్సో రిజల్టెడ్ ఇన్ ఇండియాస్ ఇంక్రీజ్డ్ పార్టిసిపేషన్ ఇన్ గ్లోబల్ మెగా సైన్స్ ఇనిషియేటివ్ సచ్ ఆస్ ద లేజర్ ఇంటర్ఫెరోమెట్రీ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ. దీన్నే మనం లిగో అంటారు. అంటే ఈ పాలసీ తర్వాత మనకి లిగో అని, తర్వాత స్క్వేర్ కిలోమీటర్ ఏరియా అని, ఇలాంటి కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ అనేది తీసుకురావడం అనేది కనిపిస్తుంది. కాబట్టి ఫోర్త్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. సో ఓవరాల్ క్వశ్చన్ ఏం అడిగాడు? ఇన్కరెక్ట్ ఎన్ని అని అడిగాడు. మనకి ఎన్ని ఇన్కరెక్ట్ అండి? 1. సో ఆప్షన్ లో ఎక్కడ ఉందో చూద్దాం. సో ఏ ఆప్షన్ ఏ ఓన్లీ 1 ఇన్కరెక్ట్. ఓకేనా, ఐ థింక్ మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారండి? హౌ మెనీ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ 2020. స్టిప్ 2020 అంటనమాట దీన్ని. దీని ప్రకారం ఇన్ని కరెక్ట్ అన్నారు. ఓకేనా, ఇప్పుడు ఒక్కొక్క స్టేట్మెంట్ చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? దిస్ పాలసీ వాజ్ ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ ద 15th August 2020. 15th August 2020 నుంచి ఈ పాలసీ ఇంప్లిమెంట్ చేశారని అడిగారండి. సో యాక్చువల్లీ మనం 2020 పాలసీని తీసుకుంటే ఇది ఒక డ్రాఫ్ట్ పాలసీ మాత్రమే, దీన్ని ఇంకా ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకురాలేదు. అది ఏ డేట్ ఇచ్చినా ఇది ఇన్కరెక్ట్. ఎందుకంటే ఈ పాలసీ ఒక డ్రాఫ్ట్ పాలసీగానే ఉంది. ఎందుకంటే తర్వాత కాలంలో మనకు కరోనా రావడం, వేరు వేరు కారణాల వల్ల ఈ పాలసీ అనేది డ్రాఫ్ట్ పాలసీగానే మిగిలిపోయింది. ఓకేనా, సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. నెక్స్ట్ ద పాలసీ ఆస్పైర్స్ టు మేక్ ఇండియా వన్ ఆఫ్ ద టాప్ 3 సైంటిఫిక్ సూపర్ పవర్స్ ఇన్ ద కమింగ్ డికేడ్. ఇప్పుడు ఈ పాలసీ ప్రకారం ఏం చెప్తున్నారు? థర్డ్ టాప్ 3 లో ఇండియా ఉంచాలనేది ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. మనం 2013 తీసుకుంటే టాప్ 5 లో ఉండడం చూస్తున్నాం. అలాగే 2020 తీసుకుంటే టాప్ 3 సైంటిఫిక్ పవర్స్ లో ఉంచాల్సిన అవసరం అయితే ఉందనేది ఈ పాలసీ యొక్క ప్రధాన ఉద్దేశంగా మనకు కనిపిస్తుంది. సో ఇది కరెక్ట్.
ఏది సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసరికి యాజ్ పర్ దిస్ పాలసీ ప్రయారిటీ విల్ బి గివెన్ టు ద గోల్ ఓరియంటెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ విత్ క్లియర్ సొసైటల్ బెనిఫిట్స్. అంటే ఇది దీనికి ఈ స్టేట్మెంట్ కి అర్థం ఏంటంటే ఈ పాలసీ ప్రకారం ఒక పర్టికులర్ ఫర్ ఎగ్జాంపుల్ పావర్టీ తీసుకుందాం. ఆ పావర్టీ రిలేటెడ్ గా సైంటిఫిక్ డెవలప్మెంట్స్ తీసుకొచ్చి ఆ పావర్టీని అరికడదాం. లేదా వాటర్ని తీసుకుందాం, వాటర్ని ఆ విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ చేద్దాం. లేదా మనకి ఫర్ ఎగ్జాంపుల్ వేస్ట్ మేనేజ్మెంట్ ఉంది. ఇలా పర్టికులర్ సెక్టర్ గోల్ ఓరియంటెడ్ ఒక సెక్టర్ ని సెలెక్ట్ చేసుకుందాం, ఆ సెక్టర్ లో సైన్స్ అండ్ టెక్నాలజికల్ బెనిఫిట్స్ అనేది తీసుకొద్దాం అన్నట్టు మనకి పాలసీ అనేది ప్రధానంగా కనిపిస్తుంది. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. నెక్స్ట్ ఫోర్త్ స్టేట్మెంట్, దిస్ పాలసీ విల్ లీడ్ టు ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ నేషనల్ ఎస్టీఏ అబ్జర్వేటరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ అబ్జర్వేటరీ. ఎస్, ఆబ్వియస్లీ కరెక్ట్. దీంతో పాటుగా మనకి ట్రెడిషనల్ నాలెడ్జ్ సిస్టమ్ అని, తర్వాత ఎస్టీఏ డెవలప్మెంట్ బ్యాంక్ అని, ఇవన్నీ మనకి ఈ 2020 పాలసీలో మెన్షన్ చేయడం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే కరెక్ట్ అని అడిగాడు, ఒక ఒక స్టేట్మెంట్ రాంగ్. సో ఓవరాల్ ఎన్ని ఉన్నాయండి ఇక్కడ? ఇంకోటి మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయాలండి, ఆప్షన్స్ ఇట్లా ఎందుకు నేను ఇస్తున్నానంటే ఈ మధ్య కాలంలో యూపీఎస్సీ ప్యాటర్న్ ఈ విధంగా ఉందండి. రేపు పొద్దున మన ఏపీఎస్సీ కూడా ఇట్లా వస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇలా 1 కరెక్టా 2 కరెక్ట్ అని నేను ఇస్తున్నాను. కాబట్టి ఈ విధంగా కూడా మీరు అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఎగ్జామ్లు ఇలా ఇచ్చినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా కరెక్ట్ గా పెట్టే అవకాశం ఒకటి ఉంది. సెకండ్ వచ్చేసరికి ఇలాంటివి ఇచ్చినప్పుడు చాలా కేర్ఫుల్ గా చూడండి. ఏ జనరల్ గా అందరూ 1 ఉంటది అనుకుంటారు, బి 2 ఉంటది అనుకుంటారు. బట్ ఆప్షన్స్ చేంజ్ అవుతాయండి, ఇంటర్చేంజ్ అవుతాయి. ఇక్కడ చూడండి నేను ఏం చెప్పాను, ఏ ఓన్లీ 3 అన్నాను, బి ఓన్లీ 2 అన్నాను, సి ఓన్లీ 1 అన్నాను. కాబట్టి చాలా కేర్ఫుల్ గా చూసుకోవాలి. ఇక్కడ 3 ఆప్షన్లు కరెక్ట్ అయ్యాయి కదా అనుకో, జనరల్ గా అందరూ ఏం చేస్తారు, సి కరెక్ట్ అని పెట్టేస్తారు. కాదండి, చాలా కేర్ఫుల్ గా చూసుకోండి. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసరికి ఏ ఓన్లీ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, ఒక స్టేట్మెంట్ రాంగ్. ఓకేనా? ఐ థింక్ ఇది కూడా మీకు అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ మనం ఫోర్త్ క్వశ్చన్ కి వెళ్దాం. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి హౌ మెనీ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్. ఇన్కరెక్ట్ ఎన్ని అని అడిగాడండి. ఓకేనా? చాలా కేర్ఫుల్ గా చదవాలి. ఇన్కరెక్టా కరెక్ట్ అనేది మళ్ళీ మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు రాయిపోయేది మెయిన్స్ అండి. ప్రిలిమ్స్ అయితే ఒక్క క్వశ్చన్ పోయినా పెద్ద నష్టం జరగదు. మెయిన్స్ ఒక క్వశ్చన్ కాదు, పావు మార్కు పోయినా కూడా మీకు ఉద్యోగమే రాకపోవచ్చు. ఒకవేళ ఉద్యోగం వచ్చినా మీరు అనుకున్న ఉద్యోగం రాకపోవచ్చు. సో చాలా కేర్ఫుల్ గా మైండ్ ఆఫ్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ చాలా యాక్యురేట్ గా ఉండాలండి. ఓకేనా? సో ఇన్కరెక్ట్ అన్నాడు. మనం ఇప్పుడు ఆ స్టేట్మెంట్స్ చదువుతాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు, నేషనల్ టెక్నాలజీ పాలసీస్ నేషనల్ టెక్నాలజీ మిషన్ స్టార్టెడ్ ఇన్ 1987 విత్ ఇనీషియల్ ఫోకసింగ్ ఆన్ 6 కీ సెక్టార్స్. చాలా కేర్ఫుల్ గా చదవాలండి. మనకి టెక్నాలజీ మిషన్స్ వచ్చేసరికి 1987 లో స్టార్ట్ అయ్యాయండి. ఇవి ఎవరి ఆధ్వర్యంలో స్టార్ట్ అయ్యాయంటే రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఇవి మనకి రావడం మొదలైంది. అయితే దీనికి ఒక ప్రొమినెంట్ పర్సన్ ఉన్నారు ఇక్కడ, శామ్ పిట్రోడా అనే అతను. మనకి ఇతని ఆధ్వర్యంలో ఈ టెక్నాలజీస్ మిషన్స్ ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. ఓకే, ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. అయితే దీని ప్రకారం ఏమంటున్నాడు, 6 కీ సెక్టర్స్ ఇనీషియల్ గా సెలెక్ట్ చేశారు అంటున్నారు. కాదండి, ఇనీషియల్ గా 5 కీ సెక్టర్స్ సెలెక్ట్ చేశారు. అందులో ఫస్ట్ మనం తీసుకుంటే డ్రింకింగ్ వాటర్, సెకండ్ది ఇమ్యునైజేషన్, థర్డ్ది వచ్చేసరికి లిటరసీ, ఫోర్త్ వచ్చేసరికి ఆయిల్ సీడ్స్, తర్వాత మనకి ఫిఫ్త్ వచ్చేసరికి టెలికమ్యూనికేషన్. ఓకేనా? ఈ 5 ఇనీషియల్ గా ఉన్నాయండి. తర్వాత కాలం లేటర్ 1 or 2 years తర్వాత మనకి యాడ్ అయిన సెక్టార్ డైరీ సెక్టార్. ఓవరాల్ గా 6 కీ సెక్టార్స్ ని సెలెక్ట్ చేసుకున్నారు నేషనల్ టెక్నాలజీ మిషన్ ప్రకారం. బట్ ఇనీషియల్ గా మాత్రం 5 మాత్రం ఉన్నాయండి. సో కేర్ఫుల్ గా చూసుకోండి. ఇక్కడ ఇదే ప్లేస్ లో ఈ స్టేట్మెంట్ లో ఈ 1987 తీసేసి ఉంటే, అంటే టెక్నాలజీ మిషన్స్ ఫోకస్డ్ ఆన్ 6 కీ సెక్టర్స్ అంటే కరెక్ట్ అయ్యేదండి. బట్ ఇక్కడ 1987 అన్నాడు, ఇనీషియల్లీ అన్నాడు. కాబట్టి ఇనీషియల్ గా మనకు 5 ఉన్నాయి. తర్వాత కాలంలో 6th సెక్టర్ అనేది యాడ్ అయింది. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సెకండ్ స్టేట్మెంట్, నేషనల్ లిటరసీ మిషన్ ఫోకస్ ఆన్ అడల్ట్స్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 15 to 35 years. ఎన్ఎల్ఎం అంటారు, నేషనల్ లిటరసీ మిషన్. ఓకేనా? ఇది మనకి కరెక్టా? ఎస్, కరెక్ట్. నేషనల్ లిటరసీ మిషన్ ప్రకారం 15 to 35 years ఏజ్ గ్రూప్ వాళ్ళని లిటరేట్ గా చేయాలన్నట్టు టార్గెట్ పెట్టుకుంటారు. ఇదే ప్లేస్ లో సాక్షర్ భారత్ మిషన్ అని ఉంటుందండి. ఈ సాక్షర్ భారత్ మిషన్ ప్రకారం ఏంటంటే 15 and above అనమాట. ఓకేనా? ఇక్కడ అప్పర్ లిమిట్ అనేది ఉండదు. బట్
నేషనల్ లిటరసీ మిషన్ కి అప్పర్ లిమిట్ ఉంది 15 to 35 ఇయర్స్. సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. థర్డ్ స్టేట్మెంట్, ఇన్ మార్చ్ 2014 ఇండియా వాజ్ డిక్లేర్డ్ ఎస్ పోలియో ఫ్రీ కంట్రీ. ఎస్, థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఒకటి ఉందండి, అందరూ గుర్తుపెట్టుకోవాలి. మనకి తెలుగు అకాడమీలో 2012 అని మెన్షన్ చేశారండి. తెలుగు అకాడమీలో ఏమని మెన్షన్ చేశారంటే ఇండియా పోలియో ఫ్రీ కంట్రీగా 2012 లో డిక్లేర్ చేశారన్నట్టు చెప్పారు. కాబట్టి అది ఒకసారి కన్సిడరేషన్ లో చూడండి. సెకండ్ వచ్చేసరికి 2014 మార్చ్ అని మనకి PIB లో మెన్షన్ చేశారు, అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లో కూడా మెన్షన్ చేశారు. కాబట్టి మనం మార్చ్ 2014 ఇండియాని పోలియో ఫ్రీ కంట్రీగా డిక్లేర్ చేశారు అనేది మనం కన్సిడరేషన్ లోకి తీసుకున్నాం. తెలుగు అకాడమీలో చెప్పింది కన్సిడరేషన్ లోకి తీసుకోవద్దు, ఎందుకంటే తెలుగు అకాడమీ కంటే ఒరిజినల్ వెబ్సైట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది మనకు స్టాండర్డ్ కాబట్టి అది తీసుకున్నాం. సో మార్చ్ 2014 లో ఇండియా వాజ్ డిక్లేర్డ్ యాజ్ ఏ పోలియో ఫ్రీ కంట్రీ. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ స్టేట్మెంట్, శామ్ పిట్రోడా ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఎల్లో రెవల్యూషన్ ఇన్ ఇండియా. ఎల్లో రెవల్యూషన్ దేనికి సంబంధించిందంటే ఆయిల్ సీడ్స్ కి సంబంధించింది. అలాగే మన గ్రీన్ రెవల్యూషన్, పింక్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్స్ ఇట్లా ఉంటాయి. అలానే మనకు శామ్ పిట్రోడా అని అతను ఎల్లో రెవల్యూషన్ కి ఫాదర్ ఆఫ్ ఎల్లో రెవల్యూషన్ అంటారు అన్నట్టు చెప్తున్నారు. ఎస్, ట్రూ. సో ఇక్కడ ఎన్నండి కరెక్ట్? 3 స్టేట్మెంట్స్ కరెక్ట్, ఒక స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. మనకు క్వశ్చన్ ఏమడిగారు? ఇన్కరెక్ట్ ఎన్ని అని అడిగారు. కాబట్టి ఇందులో ఇన్కరెక్ట్ ఎన్నండి? 1. మనకు ఆప్షన్ ఎక్కడ ఉంది చూసుకోండి, ఇక్కడ ఆప్షన్ చేంజ్ అయింది. బిలో ఓన్లీ 1 ఇన్కరెక్ట్ అని ఉంది. కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటంటే ఫోర్త్ క్వశ్చన్ కి ఆన్సర్ బి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ మనం 5th క్వశ్చన్ చూద్దాం. 5th క్వశ్చన్ వచ్చేసరికి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ జల్ జీవన్ మిషన్. మనకి ఆల్రెడీ టెక్నాలజీ మిషన్స్ ప్రకారం డ్రింకింగ్ వాటర్ అనేది టార్గెట్ గా పెట్టుకున్నారు కదా, దాని రిలేటెడ్ గా వచ్చిన మిషన్ జల్ జీవన్ మిషన్ అనమాట. ఓకేనా? మనకి స్టార్టింగ్ లో రాజీవ్ గాంధీ నేషనల్ డ్రింకింగ్ వాటర్ మిషన్ అని ఉంది, దాన్ని రీప్లేస్ చేస్తూ మనకి జల్ జీవన్ మిషన్ అనేది తీసుకురావడం జరిగింది. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు ఈ జల్ జీవన్ మిషన్ కోసం ఏవి రైట్ ఏవి రాంగ్ అని అడుగుతున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ చదవండి, ఏమని అడిగారు? ఇట్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ పైప్ డ్రింకింగ్ వాటర్ టు ఆల్ రూరల్ హౌస్ హోల్డ్స్ బై 2024. ఇక్కడ 2 పదాలు మీరు చాలా కేర్ఫుల్ గా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఏంటంటే ఆల్ రూరల్ అన్నారు, తర్వాత డేట్ ఓకే మీకు గుర్తుంటది, ప్రాబ్లం లేదు. బట్ ఎగ్జామ్ లో కన్ఫ్యూజ్ అవ్వద్దు. జల్ జీవన్ మిషన్ అనేది రూరల్ ఏరియాస్ కి సంబంధించిందే. ఆల్ రూరల్ హౌస్ హోల్డ్స్ కి ట్యాప్ వాటర్ అందించాలి, ట్యాప్ పైప్డ్ వాటర్ అంటే ట్యాప్ ద్వారా వాళ్ళ ఇంటికే వాటర్ అందించాలనేది దీని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే అర్బన్ కూడా మనకి జల్ జీవన్ మిషన్ అర్బన్ అనేది ఉందండి. సో జల్ జీవన్ మిషన్ అనేది ఆల్ రూరల్ హౌస్ హోల్డ్ కి సంబంధించింది. దీని టార్గెట్ ఇయర్ 2024. అయితే ఈ టార్గెట్ రీచ్ అయ్యారు లేదంటే 70% రీచ్ అయ్యారండి, ఇంకా రీచ్ అవ్వలేదు. కాబట్టి టార్గెట్ ఇయర్ కూడా ఎక్స్టెండ్ చేశారు. ఇది ఎప్పుడు వరకు ఎక్స్టెండ్ చేశారు అనేది మనకి ఇంకా అఫీషియల్ డేటా అయితే అవైలబిలిటీ లేదు. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటండి? కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్, ఇట్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ 25 లీటర్స్ ఆఫ్ ట్యాప్డ్ వాటర్ పర్ పర్సన్ పర్ డే టు ఆల్ హౌస్ హోల్డ్స్ బై 2024. ఒక పర్సన్ కి ఒక రోజుకి 25 లీటర్ల నీరు ట్యాప్ వాటర్ ద్వారా అందించాలనేది ఇది లక్ష్యంగా పెట్టుకుందండి. కరెక్టా? కాదు, ఎందుకంటే జల్ జీవన్ మిషన్ 55 లీటర్స్ పర్ పర్సన్ పర్ డే. ఓకేనా? 55 లీటర్స్ అనేది దీనికి ఆన్సర్. సో ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. మనం డ్రింకింగ్ వాటర్ అనేది కీ సెక్టర్ గా పెట్టుకున్నారని చెప్పుకున్నాం కదా టెక్నాలజికల్ మిషన్స్ లో. అక్కడ ఏం చెప్పారంటే 40 లీటర్స్ పర్ పర్సన్ అని చెప్పారు. 1987 లో 40 లీటర్స్ పర్ పర్సన్ అని చెప్పారు. తర్వాత జల్ జీవన్ మిషన్ లో అది 55 లీటర్స్ ఇంక్రీజ్ చేశారు. కాబట్టి 25 లీటర్స్ అనేది ఇన్కరెక్ట్. ఓకేనా? సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. ఇక థర్డ్ స్టేట్మెంట్ కి వెళ్దాం. థర్డ్ స్టేట్మెంట్ ఏమడిగారు? గోవా హ్యాస్ బికమ్ ద ఫస్ట్ హర్ఘర్ జల్ స్టేట్ టు ప్రొవైడ్ 100% హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్ ఇన్ రూరల్ ఏరియాస్. గోవా ఫస్ట్ స్టేట్ గా డిక్లేర్ చేశారు. ఫస్ట్ స్టేట్ గా 100% ట్యాప్ వాటర్ అనేది రూరల్ ఏరియాస్ కి ఇవ్వడం జరిగింది అన్నట్టు చెప్తున్నారు. ఎస్ అండి, కరెక్ట్. దీంతో పాటుగా మనకి ఇంకొక 4 స్టేట్స్ కూడా ఉన్నాయి. ఓవరాల్ 5 స్టేట్స్ అనేవి ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం 100% ఇచ్చేయండి. అందులో ఫస్ట్ ఏంటంటే గుజరాత్, నెక్స్ట్ గోవా, తర్వాత వచ్చేసరికి తెలంగాణ, నెక్స్ట్ హర్యానా, తర్వాత పంజాబ్. ఈ 5 స్టేట్స్ మనకి 100% ట్యాప్డ్ వాటర్ టు రూరల్ హౌస్ హోల్డ్స్ కి 100% ట్యాప్ వాటర్ కనెక్షన్ అనేది ఇవ్వడం కనిపిస్తుంది. అయితే దీంట్లో ఫస్ట్ టాస్క్ ఫినిష్ చేసింది ఎవరంటే గోవా ఫస్ట్ ఫినిష్ చేసింది. సో స్టేట్మెంట్ 3 కరెక్ట్. తర్వాత స్టేట్మెంట్ 4 చూద్దాం. స్టేట్మెంట్ 4 ఏం చెప్తున్నారండి? ద జలశక్తి మినిస్ట్రీ ఇస్ ద నోడల్ మినిస్ట్రీ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద స్కీమ్. జలశక్తి మినిస్ట్రీ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది అని చెప్తున్నారు. ఎస్, ట్రూ. జనరల్ గా మనం ఆ మినిస్ట్రీ మెన్షన్ చేస్తే ఇన్కరెక్ట్ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి అనుకుంటారండి.
అట్లా ఏమి ఉండదు. ఒకసారి కేర్ఫుల్ గా చదవండి, అది దానికి రిలేటెడ్ కాదని చూసుకొని ఆన్సర్ పెట్టండి. సో ఓవరాల్ గా క్వశ్చన్ ఏం అడిగారండి, ఎన్ని కరెక్ట్ అని అడిగారు. ఇందులో ఎన్ని కరెక్ట్ అని అడిగారు ఫిఫ్త్ క్వశ్చన్ లో. సో ఎన్ని కరెక్ట్ అండి, ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అండి, 1 3 4. 1 3 4 ఆప్షన్ ఎక్కడ ఉంది, సి లో. సో ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసరికి 1 3 4 సి. ఓకేనా, అదండి. ఈ విధంగా మనం చదవాల్సిన అవసరం, తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి సిక్స్త్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ఎడిబుల్ ఆయిల్ సీడ్స్ అన్నారు. ఇది అసలు ఆయిల్ సీడ్స్ అంటే జాగ్రఫీ రిలేటెడ్ లేకపోతే ఇంకేదో సబ్జెక్ట్ రిలేటెడ్, సైన్స్ అండ్ టెక్నాలజీలు ఎందుకు అడుగుతున్నారని మీరు అనుకోవచ్చు. మనకు టెక్నాలజీ మిషన్స్ లో ఒక కీ సెక్టార్ గా ఆయిల్ సీడ్స్ ని పెట్టుకున్నారని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ ఆయిల్ సీడ్స్ కి సంబంధించి మనకి నేషనల్ ఆయిల్ సీడ్స్, నేషనల్ మిషన్ ఆన్ ఆయిల్ సీడ్స్ అండ్ పల్సెస్ అనేది ఒక మిషన్ కూడా తీసుకురావడం జరిగింది. సో మిషన్ గురించి అడిగే అవకాశం ఏం లేదండి, దాని రిలేటెడ్ క్వశ్చన్ ఏదైనా అడగచ్చు. కాబట్టి ఇందులో ఏం అడిగారు, ఆయిల్ సీడ్స్, ఎడిబుల్ ఆయిల్ సీడ్స్ ఏంటవి ఇందులో ఇచ్చిన ఈ లిస్ట్ లో. ఎడిబుల్ ఆయిల్ సీడ్స్ అంటే మనిషి తినడానికి, మనిషి ఆ ఆయిల్ ని యూజ్ చేయడానికి ఉపయోగపడే ఆయిల్ సీడ్స్ ఏవి అని అడిగారు. ఓకేనా, జనరల్ గా ఆయిల్ సీడ్స్ వేరు, ఎడిబుల్ ఆయిల్ సీడ్స్ వేరు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఎడిబుల్ ఆయిల్ సీడ్స్ అంటే తినడానికి, మనిషి యూజ్ చేయడానికి ఉపయోగపడే ఆయిల్ సీడ్స్ ని ఎడిబుల్ ఆయిల్ సీడ్స్ అంటారు. సో ఇక్కడ ఆప్షన్ చూడండి, మనకి 5 ఇచ్చారు, రేప్ సీడ్, సోయాబీన్, సిసమే, గ్రౌండ్ నట్, క్యాస్టర్ అని అడిగారు. సో ఇప్పుడు ఇందులో దీనికి ఆన్సర్ ఏంటి, ఒకసారి మీ జాగ్రఫీ నాలెడ్జ్ ని ఇక్కడ అప్లై చేయండి. ఓకే, ఇప్పుడు మనకి జనరల్ గా ఆయిల్ సీడ్స్ వచ్చేసరికి యాన్యువల్ ఆయిల్ సీడ్స్ గా మనం 9 క్రాప్స్ అని చెప్పుకుంటాం. మనం 9 క్రాప్స్ అని చెప్పుకుంటాం. అందులో మనకి 2 వచ్చేసరికి ఎడిబుల్ ఆయిల్ సీడ్స్ ఉంటాయి. సారీ, 7 వచ్చేసరికి ఎడిబుల్ ఆయిల్ సీడ్స్, ఎడిబుల్ ఆయిల్ సీడ్స్. 2 వచ్చేసరికి నాన్ ఎడిబుల్ ఆయిల్ సీడ్స్ అనమాట. ఓకేనా, నాన్ ఎడిబుల్ ఆయిల్ సీడ్స్. ఓకేనా, ఈ 7 లో ఏముంటాయంటే జస్ట్ లిస్ట్ చెప్తాను. గ్రౌండ్ నట్, రేప్ సీడ్, మస్టర్డ్, సోయాబీన్, సన్ఫ్లవర్, సీసమే, తర్వాత సాఫ్లోర్, నైజర్. ఈ 7 మనకి ఎడిబుల్ లో ఉంటాయి. నాన్ ఎడిబుల్ లోకి వచ్చేసరికి ఫస్ట్ క్యాస్టర్ ఉంటది. నెక్స్ట్ వచ్చేసరికి లైన్ సీడ్ ఉంటది. ఈ 2 నాన్ ఎడిబుల్ అండి. ఈ 7 గుర్తెట్టుకోకపోయినా ఈ 2 అయితే గుర్తుపెట్టుకోండి, దాని ద్వారా మనం ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడానికి ఒక అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ రేప్ సీడ్ ఎస్ ఎడిబుల్, సోయాబీన్ ఎస్ ఎడిబుల్, సీసమ్ ఎస్ ఎడిబుల్, గ్రౌండ్ నట్ ఎస్ ఎడిబుల్, క్యాస్టర్ నాన్ ఎడిబుల్ అని ఇక్కడ చెప్పుకున్నాం కదా. సో ఫిఫ్త్ కాదు. సో ఇందులో ఎడిబుల్ ఆయిల్స్ ఎన్నండి, 4 ఉన్నాయి. ఆప్షన్ ఎక్కడ ఉంది, 1 2 3 4 ఏ. సో సిక్స్త్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటండి, ఏ. ఓకేనా, ఐ థింక్ ఈ క్వశ్చన్ కూడా మీకు ఎందుకు ఇది ఇవ్వాల్సి వచ్చిందో, ఆ క్వశ్చన్కి ఏ విధంగా ట్యాకిల్ చేయాలి అనేది మీకు తెలిసిందని అనుకుంటున్నాను. ఇవన్నీ మీకు ఇప్పుడు ఈ క్వశ్చన్స్ ఎట్లా ట్యాకిల్ చేయాలి, మీకు ఒకవేళ ఈ క్వశ్చన్స్ ఈజీ అనిపిస్తే ఓకే, టఫ్ అనిపిస్తే మాత్రం మీరు భయపడాల్సిన అవసరం లేదండి. మన క్లాసులు, మన మెటీరియల్ ఇదే ప్రాసెస్ లో ఇస్తున్నాము. ఇదే ఇలాంటి క్వశ్చన్స్ ట్యాకిల్ చేసే విధానంలోనే మనం విద్యార్థులను తయారు చేస్తున్నాం. ఆల్రెడీ తీసుకున్న విద్యార్థులు టెస్ట్ బాగా రాశారు, వాళ్ళు సాటిస్ఫైడ్ గా కూడా ఉన్నారు. కాబట్టి మీరు కూడా ఒకవేళ సైన్స్ అండ్ టెక్నాలజీలో వెనకబడి ఉంటే మన కోర్సులో జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే మిమ్మల్ని కంటెంట్ బిల్డ్ చేసే బాధ్యత, మీకు కంటెంట్ బిల్డ్ చేసే బాధ్యత మేము తీసుకుంటాము. అట్ ద సేమ్ టైం క్వశ్చన్ సాల్వ్ చేసే విధానం కూడా మిమ్మల్ని డెవలప్ చేయిస్తాం. ఓకేనా, ఇప్పుడు మనం 7th క్వశ్చన్ చూద్దాం. 7th క్వశ్చన్ ఏమి ఇచ్చారండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ భారత్ నెట్ ప్రాజెక్ట్. భారత్ నెట్ ప్రాజెక్ట్ సంబంధించి ఈ స్టేట్మెంట్ చదవండి, అందులో కరెక్ట్ ఏంటో చెప్పండి అని అడిగాడు. ఓకేనా, ఫస్ట్ ఆప్షన్ చూద్దాం, ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారండి, భారత్ నెట్ ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ లాంచ్డ్ ఇన్ 2015 అన్నారు. కరెక్ట్ గా మన స్టాటిక్ నాలెడ్జ్ ని ఇక్కడ ఉపయోగించాలండి. భారత్ నెట్ ప్రాజెక్ట్ అనేది మనకి 2015 లో లాంచ్ చేశారన్నట్టు ఇచ్చారు. మనకి ఇది 2015 లో లాంచ్ చేయలేదండి. యాక్చువల్లీ 2011 లో దీన్ని లాంచ్ చేశారు, బట్ నేమ్ వేరేగా ఉండేది. ఆ నేమ్ పేరే నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్. నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్, నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ అనే పేరుతో 2011 లో ఇది లాంచ్ చేశారండి. దానికి 2015 లో రీనేమ్ చేశారు, ఏమని, భారత్ నెట్ గా రీనేమ్ చేశారు. ఓకేనా, సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. భారత్ ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ భారత్ నెట్ ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ లాంచ్డ్ ఇన్ 2015 కాదండి, ఇది 2011 లో లాంచ్ చేశారు, 2015 లో రీనేమ్ చేశారు. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్, ద ప్రాజెక్ట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ ఆల్ స్టేట్స్ త్రూ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ అన్నారు. ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మొత్తం అన్ని స్టేట్స్ లోనే, ఇలా ఆల్ అన్నప్పుడు, సమ్ అన్నప్పుడు 1కి 2 సార్లు చదవండి, ఎందుకంటే మీ స్టాటిక్ నాలెడ్జ్, అప్లికేషన్ నాలెడ్జ్ ఇక్కడ అప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఆల్ స్టేట్స్ లో కాదండి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారానే ఇది ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారు, బట్ 16 స్టేట్స్ లో మాత్రమే ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారు, ఆల్ స్టేట్స్ కాదండి.
కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా ఇన్కరెక్ట్. సో ఓవరాల్ గా సెవెంత్ దానికి ఆన్సర్ ఏంటండి? డి, నైదర్ వన్ నార్ టూ. రెండు ఏవి కరెక్ట్ కాదు. ఓకేనా? అదండి సెవెంత్ కి సంబంధించిన ఆన్సర్. ఇప్పుడు ఎయిత్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పటి వరకు మనం చదివినవి ఏంటంటే నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీకి సంబంధించిన క్వశ్చన్స్ అన్నమాట. దాని మీద మీకు 7 రకాల క్వశ్చన్స్ ఇచ్చామండి. ఈ 7 రకాల్లో ఏదో ఒక రకం వస్తుంది, ఇది రాకపోయినా దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ లో మీకు క్వశ్చన్ వస్తుంది. కాబట్టి రేపు పొద్దున్న మీరు గ్రూప్ 2 మెయిన్స్ రాసేటప్పుడు హ్యాపీగా క్వశ్చన్ పేపర్ చూడంగానే ఆన్సర్ చేసే విధానంలో అయితే మీరు డెఫినెట్ గా ఉంటారు. ఓకేనా? అది మీకు రావాలంటే మన దగ్గర జాయిన్ అవ్వండి. డెఫినెట్ గా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మాది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఎయిత్ క్వశ్చన్ చూద్దాం. ఇవి ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో పార్ట్ గా వస్తాయి. ఎమర్జింగ్ టెక్నాలజీస్. ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటే ఏంటండి? ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటే ఇంకా కంప్లీట్ గా డెవలప్ అవ్వని టెక్నాలజీస్, లేదా ఆల్రెడీ ఉన్న టెక్నాలజీస్ కి అప్లికేషన్స్ గా రావడం కూడా చెప్తాం. సో సింపుల్ గా ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఆర్ నాట్ డెవలప్డ్ ఫుల్లీ ఎట్, అంటే కంప్లీట్ గా ఇంకా డెవలప్ అవ్వలేదని చెప్పుకోవచ్చు. ఓకేనా? అయితే ఇప్పుడు ఎయిత్ క్వశ్చన్ ఏమి ఇచ్చారో చూద్దాం. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లు కూడా రావడానికి అవకాశం ఉంటుందండి. చూడండి, మన టెస్ట్ సిరీస్ మీరు రాసేటప్పుడు మీకు డైవర్సిటీ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఇస్తున్నాం. ఫస్ట్ ఎలా అంటే క్వశ్చన్ ఇస్తున్నాం, దానికి ఆప్షన్లు ఓన్లీ 1 ఓన్లీ 2 అని ఇస్తున్నాం, 1 2 3 ఇస్తున్నాం, అంటే 2 రకాలు మీకు కవర్ అవుతుంది. దాంతో పాటు ఇలా స్టేట్మెంట్ అజంప్షన్ క్వశ్చన్స్ కూడా మనం ఇచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి మన టెస్ట్ సిరీస్ లో మీకు అన్ని ఇన్క్లూజివ్ గా అన్ని రకాల క్వశ్చన్స్ ని సాల్వ్ చేసే విధానంలో మిమ్మల్ని డెవలప్ చేసే పరిస్థితి అయితే మన దగ్గర ఉంది. సో ఇప్పుడు ఎయిత్ క్వశ్చన్ మనం చూద్దాం. స్టేట్మెంట్ 1 ఏమి ఇచ్చారండి? స్టేట్మెంట్ 1, ఫేస్ డిటెక్షన్ సాఫ్ట్వేర్ ఇన్ మొబైల్ ఫోన్స్ ఈజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ మెషిన్ డిటెక్షన్ అన్నాడు. ఫేస్ డిటెక్షన్ సాఫ్ట్వేర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా మన ఫోన్ లో ఫేస్ లాక్ ఉందండి. మీ ఫోన్ ఫేస్ లాక్ పెట్టుకున్నారు. ఆ ఫేస్ లాక్ అవుతుంది, ఫేస్ లాక్ వర్క్ అవుతుందంటే ఎందుకోసం అవుతుందంటే అది మిషన్ డిటెక్షన్. మిషన్ డిటెక్షన్ నథింగ్ బట్ మిషన్ లెర్నింగ్. ఈ మిషన్ లెర్నింగ్ అనే టెక్నిక్ ని యూజ్ చేసుకుని ఆ ఫేస్ డిటెక్షన్ అనేది మనకి వర్క్ అవుతుంది అన్నట్టు చెప్తున్నాడండి. ఎస్, మిషన్ లెర్నింగ్ బేస్ చేసుకునే ఇది మనకు కనిపించడం అనేది చూడొచ్చు. సెకండ్ స్టేట్మెంట్, మిషన్ లెర్నింగ్ ఎక్స్ట్రాక్ట్ ఫీచర్స్ ఫ్రమ్ ద ఇమేజెస్, uses those features to classify the image into different categories. ఎస్, మిషన్ లెర్నింగ్ లో మెయిన్ ఉన్నది అదే. మిషన్ లెర్నింగ్ ఏవైతే ఇమేజెస్ ఉంటాయో ఆ ఇమేజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఇమేజ్ ఉందనుకున్నాం అనుకోండి, దీన్ని కొన్ని పార్ట్స్ గా డివైడ్ చేసుకుంటుంది, దానికి కొన్ని సిగ్నేచర్స్ పెట్టుకుంటది. దాన్ని బేస్ చేసుకుని అది ఐడెంటిఫై చేయడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో మిషన్ లెర్నింగ్ యూజ్ చేసి మిషన్ లెర్నింగ్ యూజ్ చేసి వాడే టెక్నాలజీగా మనం ఫేస్ డిటెక్షన్ సాఫ్ట్వేర్ అని చెప్పుకోవచ్చు. సో స్టేట్మెంట్ 1 కరెక్ట్. ఆ స్టేట్మెంట్ 1 కి స్టేట్మెంట్ 2 అనేది ఎక్స్ప్లెనేషన్ పరంగా కూడా కరెక్ట్. కాబట్టి చూసుకోండి, ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు కొన్నిసార్లు స్టేట్మెంట్ 1 కరెక్ట్ అవుతుంది, 2 కరెక్ట్ అవుతాయి, బట్ ఎక్స్ప్లెనేషన్ అనేది కరెక్ట్ అవ్వకపోవచ్చు. ఓకేనా? అలాంటి మీరు ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు చాలా కేర్ఫుల్ గా చదవాల్సిన అవసరం ఉంటుందండి. కేర్ఫుల్ గా చదివితే ఆన్సర్ పెట్టండి. కాబట్టి ఇక్కడ మనకి స్టేట్మెంట్ 1 కరెక్ట్, దానికి ఎక్స్ప్లెనేషన్ గా సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. సో బోత్ ఏ అండ్ బి కరెక్ట్, సారీ, బోత్ స్టేట్మెంట్స్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ద స్టేట్మెంట్ 1. కాబట్టి ఏ దీని ఆన్సర్ అండి. ఓకేనా? నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్కి వెళ్దాం. నైన్త్ క్వశ్చన్ కి ఆన్సర్ క్వశ్చన్ ఏంటంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ ద బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్. ఈ క్వశ్చన్ మనం మీకు ఈ క్వశ్చన్ మాక్సిమం రావడానికి చాలా 90% వరకు ఛాన్సెస్ ఉన్నాయండి. ఇలానే రాకపోవచ్చు, బట్ ఈ టాపిక్ మీద రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే రీసెంట్ గా మనకి ఎలాన్ మస్క్ టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ వాళ్ళు ఏం చేశారంటే న్యూరాలింక్ అంటారు దాన్ని. న్యూరాలింక్ అంటే హ్యూమన్ బ్రెయిన్ ని కంప్యూటర్ ని కలిపి హ్యూమన్ బ్రెయిన్స్ లో ఆ చిప్ ను ప్రవేశపెట్టి ఆపరేట్ చేసే విధంగా ఒక టెక్నాలజీని తీసుకురావడం కూడా మనం కనిపెట్టవచ్చు. దాంట్లో అడ్వాన్స్మెంట్ అనేది వచ్చింది. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ అనేది మనం ఆ క్వశ్చన్ తీసుకురావడం అనేది జరిగింది. అయితే దానికి సంబంధించి కరెక్ట్ ఏంటి అని అడుగుతున్నారు. ఇట్ ఈస్ ఎ టెక్నాలజీ దట్ అలౌస్ డైరెక్ట్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద హ్యూమన్ బ్రెయిన్ అండ్ ఎక్స్టర్నల్ డివైసెస్. ఎస్, ఆబ్వియస్లీ ట్రూ. హ్యూమన్ బ్రెయిన్స్ లో ఒక చిప్ ప్రవేశపెడతారు. ఆ చిప్ ను ప్రవేశపెట్టి హ్యూమన్ బ్రెయిన్ కంట్రోల్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది. ఓకేనా? రీసెంట్ అడ్వాన్స్మెంట్ అండి ఇది. మీకు ఎగ్జామ్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ఇప్పుడు మనం సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. దిస్ డివైడ్ కెన్ దెన్ బి యూజ్డ్ టు ఆపరేట్ స్మార్ట్ ఫోన్స్ అండ్ కంప్యూటర్స్ వితౌట్ హ్యావింగ్ టు టచ్ ఇట్. ఎస్, ఆబ్వియస్లీ కరెక్ట్. ఇవి ఏదైతే ఉందో దీన్ని మనం ఆ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? అంటే స్మార్ట్ ఫోన్స్ ద్వారా కానీ కంప్యూటర్స్ ద్వారా కానీ యూజ్ చేసుకోవచ్చు, అంటే మానిటర్ చేయొచ్చు, లేదంటే దాన్ని ఎలా అంటే దాన్ని ఆపరేట్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా? కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. థర్డ్ స్టేట్మెంట్, ద యుఎస్ గవర్నమెంట్ has recently banned any clinical trials of this technology citing risk of brain damage. చాలా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. ఎలాన్ మస్క్ వాళ్ళు
అడ్వాన్స్మెంట్స్ తీసుకొచ్చారు, ముందుకు వెళ్తున్నారు అని చెప్పినప్పుడు అమెరికా దాన్ని ఎట్లా బ్యాన్ చేసిందంటే లాజికల్ గా మీ నాలెడ్జ్ ని అప్లై చేయాల్సిన మీకు అనిపించవచ్చు, సార్ అక్కడ అమెరికాలో ఏం జరిగిందో మనకి ఎట్లా తెలుస్తుంది, వాళ్ళు బ్యాన్ చేశారు ఉంచారు మనకి ఎట్లా తెలుస్తుంది అంటే కొన్ని క్వశ్చన్స్ కి లాజిక్ ని అప్లై చేసి కూడా మనం ఆన్సర్ చేయొచ్చండి. సో ఆల్రెడీ వీళ్ళు ముందుకు తీసుకెళ్తున్నప్పుడు అమెరికా దాన్ని ఎందుకు బ్యాన్ చేసే పరిస్థితి వస్తుంది, బ్యాన్ చేయట్లేదు. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. ఓవరాల్ గా ఏం అడిగాడండి, ఎన్ని స్టేట్మెంట్స్ ఇక్కడ కరెక్ట్ అని అడిగాడు. ఎన్ని కరెక్ట్, 1, 2 కరెక్ట్. సో నైన్త్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటండి, నైన్త్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసరికి బి, ఓన్లీ 2 కరెక్ట్. ఓకేనా. ఇప్పుడు మనం 10th క్వశ్చన్కి వెళ్దాం. 10th క్వశ్చన్ ఏం అడిగాడండి, ద టర్మ్ ఫింగర్ మైన్యూట్ రికార్డ్ సమ్ టైమ్స్ సీన్ ఇన్ ద న్యూస్ రిలేటెడ్ టు. ఈ ఫింగర్ మైన్యూట్ రికార్డ్ అనే టర్మ్ న్యూస్ లో మనం చూస్తున్నాం, అది దేనికి రిలేటెడ్, దేనికి సంబంధించింది అని అడుగుతున్నారు. అయితే ఇప్పుడు ఇది న్యూస్ లో ఎక్కడ మీరు చూసారండి, ఎక్కడ మనం చూసాము, ఎక్కడ చూసామంటే రీసెంట్ గా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఉడాయ్ అంటారు. దేనికి సంబంధించిందండి, ఆధార్కి సంబంధించిన ప్లాట్ఫామ్. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ ఫింగర్ మైన్యూట్ రికార్డ్ అనే టెక్నాలజీని ఉపయోగించి బయోమెట్రిక్ స్కానర్ లో బయోమెట్రిక్ టెక్నాలజీని ఎక్స్టెండ్ చేశారు, డెవలప్ చేశారు, ముందుకు తీసుకొచ్చారు. కాబట్టి ఈ ఫింగర్ మైన్యూట్ రికార్డ్ అనేది మనం రీసెంట్ గా న్యూస్ లో చూసాం. దానికి ఏనికి రిలేటెడ్ మనం ఫస్ట్ చూద్దాం. దేనికి రిలేటెడ్ అని చెప్పానండి, బయోమెట్రిక్ రిలేటెడ్ గా బయోమెట్రిక్ లో ఫింగర్ ప్రింట్ అనే పాయింట్ అనమాట. ఫింగర్ ప్రింట్ కి సంబంధించిన ఇది. ఆ ఫింగర్ మైన్యూట్ ఏంటంటే నేను ఒకసారి మళ్ళీ డిస్కస్ చేస్తాను. ముందు ఆప్షన్స్ మనం చూద్దాం. స్టేట్మెంట్స్ ఫస్ట్, దే ఆర్ ప్రోటీన్స్ ఇన్ ద యూకారియాటిక్ జీన్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ డిఎన్ఏ రికగ్నైజేషన్. నో, ఫింగర్ ప్రింట్ రిలేటెడ్ అన్నాను కాబట్టి తప్పు. దే ఆర్ ప్రపోజ్డ్ బై ద క్యాన్సర్ సెల్స్ ఆర్ అదర్ సెల్స్ ఆఫ్ ద బాడీ ఇన్ రెస్పాన్స్ టు ద క్యాన్సర్. నో, డిసీజ్ సంబంధించింది కాదు. థర్డ్, సి, ఇట్ ఈస్ ఏ మెషిన్ లెర్నింగ్ బేస్డ్ టూల్ విచ్ హెల్ప్స్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్. ఎస్, ఆబ్వియస్లీ ట్రూ. ఫోర్త్ ఆప్షన్ కూడా చూద్దాం. దే ఆర్ ద స్పెక్ట్రోమెట్రిక్ మార్కర్స్ లెఫ్ట్ బై ద సన్స్ రేడియేషన్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద సోలార్ ప్రోబ్స్. నో, ఇది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఇక్కడ మనకి జనరల్ ఫింగర్ మైన్యూట్ ఉంది కాబట్టి మీరు పెట్టేయచ్చు ఫింగర్ ప్రింట్ అని. బట్ ఇది పెట్టేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్ గా ఉండండి, ఎందుకంటే కొన్నిసార్లు ఆ టర్మ్ అక్కడ ఇచ్చే ఆప్షన్స్ ఈక్వల్ గా ఉండకపోవడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటంటే సి, ఇట్ ఈస్ ఏ మెషిన్ లెర్నింగ్ బేస్డ్ టూల్ విచ్ హెల్ప్స్ ఇన్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్. ఓకేనా. అయితే ఇప్పుడు ఫింగర్ మైన్యూట్ అన్నాం కదా, అదేంటి అనేది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ ఫింగర్ అనుకుందామండి, దాని మీద డిఫరెంట్ గీతలు ఇట్లా రిడ్జెస్ అంటారు అనమాట. ఇలా డిఫరెంట్ ఉంటాయండి. దాన్ని బేస్ చేసుకుని మనకి ఇంతవరకు బయోమెట్రిక్ డీటెయిల్స్ తీసుకోవడం కానీ మన ఫింగర్ స్కానర్ చేయడం కానీ జరిగేది. ఇప్పుడు అడ్వాన్స్మెంట్ ఏంటంటే ఈ ఫింగర్ మైన్యూట్ రికార్డ్ అంటే ఏంటంటే దీన్ని కూడా ఈ మధ్య కాలంలో అదేంటంటే దీన్ని కూడా మనకి ట్యాప్ చేసి మిస్యూజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఏం చేశారంటే మీ చేతి మీద ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఆ గీతలు ఉంటాయి కదా రిడ్జెస్ అంటారు, అవి కొన్నిసార్లు ఈ విధంగా డైవర్సిటీగా అంటే వేరువేరుగా విడిపోయేలాగా ఉంటాయి, కొన్నిసార్లు కలిసే విధానంలో ఉంటాయి, రెండు వచ్చి ఒకటిగా కలిసే విధానంలో కూడా ఉంటాయి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఏదైతే ఈ పర్టికులర్ స్పాచెస్ ఉన్నాయి, ఈ పర్టికులర్ పార్ట్స్ ఉన్నాయో ఆ పార్ట్స్ ని ఫింగర్ మైన్యూట్స్ అంటారండి. అలా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ ఫింగర్ అనుకోండి, ఇది ఇలా డివైడ్ అయింది, ఇలా వెళ్ళింది, ఇంకోటి ఇలా వెళ్ళింది, ఇలా ఉంది. సో ఇక్కడ ఉన్నాయి చూసారా, ఈ మైన్యూట్ చిన్న పార్టికల్స్ ఉన్నాయి చూసారా, వాటిని ఫింగర్ మైన్యూట్స్ అంటారు. ఇప్పుడు వీటిని తీసుకొని వీటిని బేస్ చేసుకొని ఫింగర్ ప్రింట్ స్కానర్స్ యూజ్ చేయడం అనేది కనిపిస్తుంది. దానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అప్రూవల్ ఇచ్చింది. ఇప్పుడు ఆధార్లో ఈ 2 టైప్స్ అంటే ఫింగర్ ప్రింట్ ఏదైతే జనరల్ గా ఉందో అది కూడా, దాంతో పాటు ఫింగర్ మైన్యూట్ రికార్డ్ అనే టెక్నిక్ ని కూడా యూజ్ చేయడం అనేది మనం చూడొచ్చు. సో ఈ విధంగా మన టెస్ట్ సిరీస్ లో క్వశ్చన్స్ అనేవి చూసారా, ఒకటి మీకు సింగిల్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఉంటున్నాయి, స్టేట్మెంటల్ క్వశ్చన్స్ ఉంటున్నాయి, స్టేట్మెంటల్ క్వశ్చన్స్ లో ఆప్షన్స్ కూడా డిఫరెంట్ ఇవ్వడం మీకు తెలుస్తుంది. కాబట్టి మన దగ్గర ఎట్లా అంటే ప్రతి టాపిక్ డీటెయిల్డ్ గా క్లాసులు చెప్తాము. క్లాసులు చెప్పిన తర్వాత మీకు వాటికి సంబంధించిన మెటీరియల్ ఇస్తాము. మెటీరియల్ ఇచ్చిన తర్వాత దాని మీద ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ మీతో చేపిస్తాము. కాబట్టి ఇన్ని రకాలుగా మీరు సిద్ధమైనప్పుడు ఎగ్జామ్ ట్యాకిల్ చేయడం సమస్యగా మారుతుందా మీకు? ఖచ్చితంగా మారదండి. ఒకటి మీరు 100% ట్యాకిల్ చేయలేకపోవచ్చు, కానీ ఇప్పుడు మనకు 75 క్వశ్చన్స్ కి మీరు 60 to 70 క్వశ్చన్స్ అయితే 100% అటెంప్ట్ చేసే ఛాన్స్ అయితే ఉందండి. కాబట్టి మీరు మన దగ్గర కోర్సులో జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇలాంటి వేరియస్ డైవర్సిటీ ఆఫ్ క్లాసెస్, డైవర్సిటీ ఆఫ్ లెర్నింగ్ ఉంటుంది, సింప్లిఫైడ్ చేసి చెప్తూ మీ క్లాసులనే ఉంటాయి.
కాబట్టి మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులో భయపడి బాధపడి ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటే మీరు అవన్నీ పక్కన పెట్టేసి మన దగ్గర జాయిన్ అవ్వండి. డెఫినెట్ గా మీకు మంచి జరుగుతుంది. రిమైనింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి మనం పార్ట్ 2 లో చూద్దాం. ఇది ఈ రోజుకి సంబంధించిన క్వశ్చన్స్ అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి ఈ క్వశ్చన్స్ చూడండి, చూసి మీ అభిప్రాయం ఎట్లా ఉందో తెలియజేయండి కామెంట్ల రూపంలో. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.